ఏమైంది అసలు పొద్దు నుంచి ఫోన్ చేస్తా అంటే ఫోన్ లేపుతలేవు. పోనీ మెసేజ్ పెడితే మెసేజ్ కన్నా రిప్లై ఇవ్వచ్చు కదా. వాట్సాప్ లోనేమో మెసేజ్ పెడితే బ్లాక్ చేసినావు. ఎందుకు ఎట్లా తయారైనావు చెప్పు. ఏంటి పొద్దున ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను అందంగా లేనని తిట్టారు కదా మీరు, అందుకే నేను మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మీ నెంబర్ కూడా బ్లాక్ చేసిన. ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన వాట్సాప్ లో బ్లాక్ చేసినంత మాత్రాన నువ్వు అందగత్తవి అయిపోతావా? చిప్ప ముఖం దానా, చిప్ప ముఖం దానా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ఏంటి మళ్ళీ నేను అందగత్తెన కాదన్నారా? ఎందుకే నువ్వు దేవునికి దండం పెట్టుకుంటాను? ప్రతి జన్మలకి మీరే నా భర్త కావాలని ఎందుకు దండం పెట్టుకుంటాను? ఎందుకో? ఎందుకండి ఇప్పుడు మీకంటే అన్ని పనులు నేర్పించిన, మీరు నా చెప్పు చేతులు ఉండేటట్టు చేసుకున్నా, మిమ్మల్ని బాగా కంట్రోల్లో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మీరు నేనేం చెప్పినా కూడా చేస్తారు కదా. అందుకే నేను అట్లా కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి జన్మకి వేరే వేరే భర్త అనుకోండి, వాళ్ళందరికీ చెప్పాను తోపిక నాకు లేదు బాబు. మీకు నేర్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद हितलक करी ब्याड मावा बल नाचिकी ಆಗತೈತಿ ಮುತ್ತಿಕೊಂಡು ನಿಲ್ಲ ಬ್ಯಾಡ ಮಾವ ಗೆದಿ ಕಾಬರಿ ಆಗತೈತಿ ಗಡ 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 ನಡಗಿಸಿ ಬಡಿ ನಿನ್ನ ನಡ ಸಂಗಮರ ಮರ್ರಿ ಸುರ ಸುಂದ್ರಿ ಡಾರ್ಲಿಂಗ ಸಿರಿ ಸೌಂದರ್ಯ ತಡಕಳ್ಳಿ ನಾಯಾಂಗ ತುಟಿಗೆ ತುಟಿ ಹಚ್ಚಿ ಮಾಡ್ಲೇ ನಾ ವೆಲ್ಲಿಂಗ ತಟಗು ತಡಕಬೇಕು ಆಮ್ಯಾಲ್ ಹಿಡಕಬೇಕು ಮೊದಲು ಮಕ್ಕಳಬೇಕು ಆಮ್ಯಾಲ್ ಲಗ್ನಬೇಕು ಹಿತ್ತಲಕ್ಕ ಕರಿ ಬ್ಯಾಡ ಮಾವ ಬಲ ನಾಚಿಕೆ ಆಗತೈತಿ ఏమండి ఏంటిది? చనిపోయాక స్వర్గానికి వెళ్తాం కదా, అక్కడ మీ మగవాళ్ళకి అప్సరస్సులు ఉంటారు కదండి, మరి మా ఆడవాళ్ళకి ఎవరు ఉంటారండి? కోతులుంటాయే. దేవుడా దేవుడా దేవుడా, ఎంత అన్యాయం మాకు. ఈ మగవాళ్ళకి ఇక్కడ అక్కడ కూడా అప్సరస్సులేనా? మరి మాకు ఇక్కడ అక్కడక్కడ కోతులేనా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఏమండి ఏంటిదే? మీకు తల మీద ఎంటికలు బాగా ఊడిపోతున్నాయి. ఇదే కొనసాగి ఎంటికలన్నీ ఊడిపోయినాయంటే నేను మీతో ఉండను, నేను మా అమ్మ గారింటికి వెళ్ళిపోతా. అవునా? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి నా జుట్టు గురించి ఇంత కేర్ తీసుకొని మందులు వాడి, జుట్టు రాలిపోతుందని మందులు వాడి జాగ్రత్తగా వాడుతున్నాను. అదే విషయం నాకు ముందే తెలిస్తే అసలు వాడకుండా మొత్తం ఎప్పుడో జుట్టు ఊడిపోయేటట్టు చేసుకునేవాడిని. వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది కదా. ఏ సరే, తలనొప్పిగా ఉంది, నాకు టీ పెట్టు. నాకు గొంతు నొప్పిగా ఉంది, మరి నేనేం చేయాలి? అయితే ఒక పని చేద్దామే, నాకు తలనొప్పిగా ఉందిగా, నువ్వు వచ్చి నా తల పట్టు. తలనొప్పు నీకు గొంతు నొప్పి ఉంది కదా, నేను వచ్చి నీకు గొంతు పడతాను. దరిద్రం పోతుంది. పనికి మల్దానా ఏవండి ఏంటిదే? నేను కొన్నాళ్ళ క్రితం పెప్సీ బాటిల్ లో సన్నగా ఉండేదాన్ని కదా. అవును నిజమేనే. ఎందుకు అంత సంబరం పడిపోతావు? 200 ml బాటిల్ లెక్క ఉండేదానివి, ఇప్పుడేమో
2.5 లీటర్ బాటిల్ ఎక్కున్నవే. ఇప్పుడు నేను కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నా. మా ఆయనకు ఫోన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. ఈ నెంబర్ తీసుకున్నట్టు ఆయనకు కూడా తెలియదు. సర్ప్రైజ్ చేస్తా ఇప్పుడు. ఏంటి ఈయన లేనట్టున్నారు? పక్క రూమ్ లోకి వెళ్ళి ఫోన్ చేద్దాం. హలో, హాయ్ డార్లింగ్. ఇది కొత్త నెంబర్ వస్తుంది. హలో, హాయ్ డార్లింగ్. ఉండు నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఆ రాక్షసి ఇక్కడే ఉన్నది, సరేనా? అయిపోయి